అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కార్తీక మాసంలో నిమ్మకాయ దీపాలను ఎలా వెలిగించాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మనలో చాలామంది దైవానుగ్రహం కోసం ఎన్నో రకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో నదుల్లో, చెరువుల్లో స్నానాలు చేసి దీపాలను వెలిగించి విడిచిపెడతారు. కానీ ఇలాంటి అవకాశాలు లేనివారు, పట్టణాల్లో జీవనం కొనసాగించేవారు ఇలా ఇంట్లోనే దీపాలను వెలిగించి దైవానుగ్రహాన్ని పొందండి. నిమ్మకాయ దీపాలను ఎలా వెలిగించాలంటే, ముందుగా వెడల్పాటి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ పాత్రలో నీరు తీసుకొని అందులో పసుపు, గంధం, కుంకుమ వేసుకోవాలి. తర్వాత అందులోనే పువ్వుల రేకులను లేదా పువ్వులను వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని 2 చెక్కలుగా చేసి అందులో ఉన్న రసాన్ని పిండి ప్రమిదల్లా చేసుకోవాలి. దీపం వెలిగించడానికి పైడి పత్తిని తీసుకొని దాంట్లో ఉన్న గింజలను, చెత్తని తీసేసి ఒత్తులుగా చేసుకోవాలి. ఒత్తులకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. దీపం వెలిగించడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒత్తులను అందులో పెట్టుకోవాలి. నేను ఇక్కడ పువ్వు ఒత్తులు కాబట్టి ఒక ఒత్తినే వేసుకున్నాను. మీరు పువ్వు ఒత్తులు కాకుండా సాధారణ ఒత్తులు ఉపయోగిస్తే 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ప్రమిదల్లో వేసుకోవాలి. లేదంటే మీరు పువ్వు ఒత్తులు కూడా 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి వేసుకోవచ్చు. తర్వాత దీపాలను వెలిగించడానికి ముందుగా పసుపు అలికి ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు, కుంకుమ పెట్టి దానిపైన ఈ పాత్రను పెట్టుకోవాలి. తరువాత దీపాలను అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, చికాకులు, పనిలో ఉండే ఆటంకాలు పోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తరువాత దీపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి నీటిలో విడిచిపెట్టాలి. దీపానికి గంధం, కుంకుమ బొట్లు నైవేద్యం ఎందుకు పెడతారంటే, దీపం వెలిగించే క్రింది భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, ఒత్తిలో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజించి పూలు, అక్షతలు చల్లుతారు, నైవేద్యం కూడా పెడతారు. తరువాత నిమ్మదీపాలను నీటిలో విడిచిపెట్టిన తరువాత అక్షతలు తీసుకొని దీపాలపైన వేసి నమస్కరించుకోవాలి. తరువాత నైవేద్యంగా అరటిపండ్లు కానీ, బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, మన దగ్గర ఏ ప్రసాదమన్నా సరే నైవేద్యంగా పెట్టి అగరవత్తులతో ధూపాన్ని వేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయగలరు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.